హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం అండి. ఈరోజు ఉల్లాసంగా ఆనందంగా జీవించాలి అని అనుకుంటే తృప్తి అనేది ఉండాలండి. మరి అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక చిన్న రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. ఒకరోజు సాయంత్రం ఆయన తన భవనం చుట్టూ పచార్లు కొడుతున్నాడు. ఇలా తిరుగుతున్నటువంటి ఆ రాజుకు పక్కనే ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందకరమైనటువంటి మాటలతో కేరింతలతో కనిపించారు. మంత్రిని పిలిచి, నేను ఈ దేశానికి రాజునైనా సరే నాకు లేని ఆనందం అంత చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు అంత ఆనందంగా ఉండడానికి అసలు కారణం ఏంటో నాకు చెప్పగలవా? వాళ్ళ మాటలు, నవ్వులు, సంబరాలన్నీ నాకెంతో ఆశ్చర్యంగా కలిగిస్తున్నాయి అని అడిగాడండి. అప్పుడు మంత్రి అన్నాడు, తప్పక చెప్తాను స్వామి రాజా, కానీ నాకు ఒక సహాయం చేయండి. 99 బంగారు నాణ్యాలు ఉన్నట్టు ఒక సంచిని ఇప్పించండి అన్నాడు. ఇంత తక్కువ ఖరీదుతో సంతోషంగా ఉండటం ఎలా అనేది నేర్పుతానంటే నేనెందుకు ఇవ్వను, తీసుకో అని చెప్పాడు. వెంటనే భటుని పిలిచి ఆ మంత్రికి 99 నాణ్యాలు ఇచ్చాడు, బంగారు నాణ్యాలు. ఆ రోజు రాత్రి ఆ బంగారు నాణ్యాలను మూటగట్టి మంత్రి గారు ఆ పూరి గుడిసి ముందు ఇసిరేశాడండి. మర్నాడు ఉదయం ఆ మూటను చూసిన వారు అందులో ఏముందోనని ఉత్సాహంతో విప్పి చూస్తే అందులో బంగారు నాణ్యాలు కనిపించాయి. అది చూడంగానే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఎగిరిపడ్డారు. ఇదంతా దేవుడి దయ అని అనుకుంటూ ఎన్ని ఉన్నాయో లెక్కేద్దామని చెప్పి అది లెక్క పెట్టడం ప్రారంభించారు. లెక్క పూర్తి కాగానే అందులో 99 నాణ్యాలు మాత్రమే ఉండటం చూసి ఎంతో నిరాశ చెందారు. ఎందుకు? అయ్యో దేవుడా, ఇంకొక నాణ్యాన్ని కూడా ఇచ్చి ఉంటే 100 కంప్లీట్గా పూర్తి అయ్యాయి కదా, ఎందుకు ఇలా చేశావు అని దేవుడిని కాసేపు నిందించి, సరే ఒక పని చేద్దాం, ఆ 100వ నాణ్యం కోసంగా మనం ఈరోజు నుంచి కష్టపడి సంపాదించి ఆ 100 నాణ్యాలు పూర్తి చేసి ఒక పక్కన దాచుకుందాం అని అనుకున్నారండి. ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి ఇంట్లో ఇక చికాకులు, గొడవలు అన్నీ మొదలయ్యాయి. నువ్వు తక్కువ కష్టపడుతున్నావు, నువ్వు అసలు పని చేయటం లేదు, సోమరితనంగా ఉంటున్నావు, నువ్వు డబ్బు తేవటం లేదు అని భార్య అంటే, నువ్వు తక్కువ డబ్బులు తెచ్చావని భార్య అంటుంటే ఆయన ఏమంటున్నాడంటే, తప్పు నాది కాదు, నువ్వు బాగా రోజు నెయ్యేసి వంటలు వండటం చేయటం ఎందుకు, మరి నువ్వు కొత్త చీర కొనుక్కోవటం ఎందుకు అని భర్త ఆవిడ చివాట్లు పెడుతూ ప్రశ్నిస్తున్నాడు. ఇలా ఇంట్లో నెమ్మదిగా అసలు ఆనందం, ప్రశాంతత అనే మాటలు కరువైపోయాయి. ఒక నెల తర్వాత రాజు మరలా భవనంపై తిరుగుతున్నప్పుడు ఈసారి ఆ ఇంటి నుంచి గొడవలు, దెబ్బలాటలు వినిపిస్తున్నాయి. ఒక నెల క్రితం అంత ఉల్లాసంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ఎందుకు ఇలా అల్లకల్లోలంగా అయిందని చెప్పి మంత్రిని పిలిచి అడిగాడు. అప్పుడు ఆ మంత్రి అంటున్నాడు, వాళ్ళు ఆ 99 బంగారు నాణ్యాల వలలో చిక్కారు స్వామి. ఈ నాణ్యాలు దొరక్కముందు వారి దగ్గర ఉన్నదానితో సంతృప్తిపడి ఉన్నంతలోనే దాచుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే 99 బంగారు నాణ్యాలు ఉన్నాయని గుర్తించారో ఆ లేని 100వ నాణ్యం గురించి ఇక చింతించటం, అందుకు రకరకాల ప్రయత్నాలు చేయటం, ఒకరినొకరు తిట్టుకోవటం జరుగుతుంది. అది వస్తే కానీ ఆనందం రాదు అని అనుకున్నారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు తమకు అర్థమైంది అనుకుంటాను ప్రభు అన్నాడు మంత్రి. అప్పుడు ఆ రాజుకి జ్ఞానోదయం అయిపోయింది. మిత్రులారా, 99 నాణ్యాల విలువ ఎక్కువైనప్పటికీ ఆ పేదవారికి ఇంకొకటి కూడా ఉంటే బాగుండును అనే అసంతృప్తి ఎంతగానో వెంటాడింది కదా. దానివలన చివరికి నిరాశ మిగులుతుంది. అలాగే మనలో కూడా చాలామందికి
తినటానికి సరైనటువంటి ఆహారం ఉన్నా, సరైన దుస్తువులున్నా, పేదరికంలో లేకపోయినా ఆనందంగా ఉండటానికి ఇంకా ఏదో కావాలి అనే తాపత్రయం వెంటాడుతూనే ఉంటుంది. ఉన్నదానితో తృప్తి చెందక ఇంత డబ్బు సంపాదించాలి, ఇన్ని భవనాలు కట్టుకోవాలి, పక్కవాడితో పోటీపడి వాడికన్నా ఎక్కువ సంపాదించాలి, అప్పుడు కానీ నాకు ఆనందం ఉండదు అని మితిమీరినటువంటి ఆశలతో పరుగులు పెడుతూ ఉంటున్నాం. దానివలన ఆనందంతో ఎదురు చూడాల్సినటువంటి భవిష్యత్తును ఆందోళనతో నింపుకుంటున్నాం మిత్రులారా. పోనీ అంత కష్టపడి అనుకున్నది సాధించి పొందిన తరువాత కూడా తృప్తి, ఆనందం కలుగుతాయనే నమ్మకం కూడా ఉంటుందా? ఒక గొప్ప కవి జీవితంలో ఆనందం లేకపోవడానికి 2 కారణాలు చెప్పాడండి. ఒకటి, ఏది కావాలంటే అది దక్కకపోవటం. రెండవది, అనుకున్నది సంపాదించుకోవటం. ఇదేంటంటే ఆ అనుకున్నది వచ్చినప్పుడు అక్కడ తాక ఇంకా కావాలని తాపత్రయపడటం. ఇది కూడా దుఃఖమే కదా అని చెప్పటం ఆ కవిగారు చెప్పడం జరిగింది. కాబట్టి ఉల్లాసంగా జీవించటం అంటే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి దిగులు చెందటం కాదు, ప్రస్తుతం మనకు ఉన్నదానితో తృప్తి చెందే ఆలోచన విధానాన్ని అలవర్చుకుందాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, ManasaSarovaram. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.